హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనమైతే ఈ ఓవర్ ప్రోటోకాల్ మైనింగ్ అయితే చేస్తున్నాం కదా, అదైతే దాదాపుగా ఫైనల్ స్టేజ్లోకి అయితే వచ్చేసింది. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే మైనింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ ఎండింగ్ వరకు వాళ్ళు టెస్ట్ ఫేజ్ అంటే రోజుకి వాళ్ళు ఒక 10 కాయిన్స్ అయితే టెస్ట్ టోకెన్స్ మాత్రమే మనకైతే ఫ్రీగా ఇస్తున్నారనమాట. అవి మనం వాళ్ళ యాప్లో అయితే క్లెయిమ్ చేసుకొని మనకి తెలిసిన వాళ్ళకి లేదా మనకి ఏదైనా వేరే అడ్రస్కి మనం ఓవర్ ప్రోటోకాల్లో ఉన్న వేరే అడ్రస్కి సెండ్ చేసి లేదా వాళ్ళ దగ్గరనే రిసీవ్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఈ టెస్ట్నెట్ మిషన్ అయితే చేస్తున్నాము. సో వీళ్ళైతే ఇప్పుడు మే 31కి ఒక డేట్ అయితే ఇచ్చేసేసి దాదాపుగా అంటే ఆల్మోస్ట్ మైనెట్ ఓపెన్ చేసే రిలీజ్ చేసే ప్రతిపాదనలో ఉన్నారు. కాబట్టి ఇది ఫైనల్ మిషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫైనల్ కేవైసీ ప్లస్ ఫైనల్ ఎవరెవరైతే ఎలిజిబుల్ అనేది వీళ్ళైతే ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారనమాట. ఆ టాస్క్ వచ్చేసి ఎవరెవరైతే ప్రతిరోజు 10 కాయిన్స్ టెస్ట్ కాయిన్స్ ఎర్న్ చేసుకొని క్లెయిమ్ చేసుకొని ప్రతిరోజు 5 లేదా అంతకన్నా ఎక్కువ ఎవరెవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ కేవైసీకి ఎలిజిబుల్. కేవైసీ చేసుకుంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అని అయితే చెప్పారనమాట. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ కూడా ఖచ్చితంగా 5 ట్రాన్సాక్షన్లు అంతకంటే ఎక్కువ చేయాలి అనే నిబంధన ఇచ్చారు అని చెప్తాను అయితే ఖచ్చితంగా చెప్పాము. ప్లస్ మనకు మైనింగ్ చేసిన వాళ్ళు కూడా సేమ్ అట్లానే అయితే చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఈ కేవైసీ ప్లస్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇప్పుడు కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళేంటంటే మనం ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో ఎవైవ్ కానీ తర్వాత ఇంకొకటి ఈ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్కి లేదా వ్యాలెట్కి మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసామో సో అందులో ఉన్న కేవైసీ ఏదైతే మనం ఇచ్చామో ఆ కేవైసీ వీళ్ళకి కనెక్ట్ అయిపోయి అదైతే బైండింగ్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళకి అంటే మనం కేవైసీ ఒకే అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏంటంటే వాళ్ళు కేవైసీ కోసం ఆ వ్యాలెట్ని లేదా ఆ ఎక్స్చేంజ్ని యూజ్ చేసుకున్నారనమాట. సో వీళ్ళు కూడా ఇప్పుడు అలాగనే ఒక వ్యాలెట్ని అయితే తీసుకొచ్చారనమాట. ఎక్స్చేంజ్ కమ్ వ్యాలెట్, అది వచ్చేసి ఫ్లిప్స్టర్. ఇదైతే చూసారు కదా, ఫ్లిప్స్టర్ అనేది అనమాట. సో ఇందులో కనుక మీకు అకౌంట్ ఉంటే ఓకే, అకౌంట్ కనుక లేకపోతే అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని ముందైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో అది ఎలా ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం. సో మీకైతే పైన గెట్ రెడీ ఫర్ ఎయిర్ డ్రాప్ అని చెప్పని అయితే ఎయిర్ డ్రాప్ సింబల్తో ఒకటైతే కనపడుతుంది కదా, కంప్లీట్ ద సైబర్ డిటెక్షన్ మిషన్ అని చెప్పానని. సో ఇదైతే కేవైసీ ప్లస్ టోకెన్ జనరేషన్ లాస్ట్ మిషన్ అనమాట. ఇది కనుక చేస్తే మనం కేవైసీకి ప్లస్ టోకెన్ జనరేషన్కి అంటే మనకు వచ్చే టోకెన్స్కి ఎలిజిబుల్ అయినట్లేనమాట. సో ఏంటనేది చూద్దాం. సో కంప్లీట్ ద సైబర్ డిటెక్షన్ మిషన్ అని చెప్తాను అన్నారు. అక్కడ కనుక మీరు అయినా ప్రెస్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేజ్లో అయితే చూసారు కదా సైబర్ డిటెక్షన్ అని చెప్తాను ఉంది. తర్వాత అంటిల్ మే 31 14:59 UTC 7 days లెఫ్ట్. సో మనమైతే ఈరోజు చేస్తున్నాము. వీళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే మే 31 వరకు 14:59 అంటే 3 అనమాట, 2:59 కదా, అంటే మధ్యాహ్నం 3 o'clock అనమాట. ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ 7 రోజుల్లోపు మీరైతే ఖచ్చితంగా అయితే ఈ మిషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. తర్వాత ఇందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఈ టాస్క్లో. సో ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఏ నేషనాలిటీ అని చెప్తాను అయితే ఉంది కదా, అదైతే కింద సెలెక్ట్ అని చెప్తాను బటన్ అయితే ఉంది కదా, అక్కడైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే మీకైతే ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనకి తెలుసు కదా మనమైతే ఇండియా కాబట్టి ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఇండియా కింద కన్ఫర్మ్ అయితే ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ అనేది అయితే మీరు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇండియా అయితే ఆ కాలంలో అయితే ఫిల్ అయిపోతుంది అనమాట. తర్వాత లింక్ ఏ ఫ్లిప్స్టర్ అకౌంట్ అని చెప్తాను వచ్చిందనమాట. ఇది ఒక్కసారి చూద్దాం. క్లిక్ ద బటన్ బిలో డౌన్లోడ్ ద ఫ్లిప్స్టర్ అండ్ సైన్ అప్. అంటే మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక ఫ్లిప్స్టర్ అకౌంట్కి మేము లింక్ ఇచ్చాము, ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయితే చేసుకోండి అని అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ పాయింట్ 2 ఏమి ఇచ్చారంటే రిటర్న్ దిస్ పేజ్ అండ్ క్లిక్ ది బటన్ అగైన్ లింక్ యువర్ అకౌంట్. అది మొత్తం కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పేజ్లోకి వచ్చేసి ఆ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే లింక్ ఫ్లిప్స్టర్ అకౌంట్కి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది, బైండ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇంకొక పాయింట్ అయితే ఇచ్చారు, ప్లీజ్ నోట్ దట్ వన్స్ లింక్డ్ యూ కెనాట్ బి చేంజ్ యువర్ అకౌంట్ ఆర్ నేషనాలిటీ. ఇక్కడైతే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి, ఒక్కసారి మీరు ఇచ్చిన వ్యాలెట్ ఎక్స్చేంజ్ కానీ లింక్ కానీ లేదా నేషనాలిటీ మనం ఇండియన్ అని చెప్తాను అయితే నేషనాలిటీ ఇచ్చాం కదా, ఈ రెండు కూడా ఖచ్చితంగా అయితే మళ్ళీ లైఫ్లో మనం మార్చుకోవడానికైతే కుదరదు అని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరైతే
ఫస్ట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇచ్చేసేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుంచుకోండి. మీరు ఓవర్ ప్రోటోకాల్‌కి ఏ మెయిల్ ఐడీ అయితే ఇచ్చారో ఈ ఫ్లిప్స్టర్ అకౌంట్‌కి యూజ్ చేయడానికి కూడాను అదే మెయిల్ ఐడీతో అయితే లాగిన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఓవర్ ప్రోటోకాల్ మైన్‌కి మీరు ఏ మెయిల్ ఐడీ అయితే ఇచ్చారో ఇప్పుడు మనం ఫ్లిప్స్టర్ అకౌంట్‌ని బైండ్ చేయడానికి కూడా అదే మెయిల్ ఐడీతో మీరైతే సైన్ అప్ చేయండి. అలా గనుక చేయకపోతే ఇంతకుముందు అవీవ్‌లో కానీ కొన్నింటిలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. కొన్ని టోకెన్స్ కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల రెండిటికి ఒకే మెయిల్ ఐడీ అయితే వాడండి. సో ఓకే. నెక్స్ట్ పేజ్ అయితే కింద అయితే స్క్రోల్ డౌన్ చేస్తే మీకైతే ఇలా వస్తుందన్నమాట. లింక్ ఏ ఫ్లిప్స్టర్ అకౌంట్ అని వచ్చింది కదా. ఇక్కడ ఓపెన్ ఫ్లిప్స్టర్ అని చెప్పి మనకి ఒక పాయింట్ కనపడుతుంది కదా, అక్కడ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకైతే గూగుల్ ప్లే స్టోర్లో ఫ్లిప్స్టర్ ట్రేడ్ బీటీసీ అండ్ క్రిప్టో అని చెప్పి వచ్చింది కదా. ఇక్కడైతే ఇదైతే ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీరైతే అక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ యాసెట్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లో 1, 2, 3, 4 ట్రేడ్, ఛాలెంజ్, ఎర్న్, యాసెట్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 4 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాసెట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే సైన్ ఇన్ లేదా సైన్ అప్ అని చెప్పని అయితే అవ్వమంటుంది. సో మీరు కనుక ఇంతకుముందు ఆల్రెడీ సైన్ అప్ అయ్యి ఉంటే మీరు యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే సైన్ ఇన్ అయితే అయిపోయింది. లేదా రిజిస్ట్రేషన్ చేసుకొని సైన్ అప్ అయితే అయిపోయింది అనమాట. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఎంటర్ రిఫరల్ కోడ్ అని చెప్పి అయితే వస్తుంది. సో రిఫరల్ కోడ్ మీకు ఏమైనా ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫ్లిప్స్టర్ లింక్ ప్లస్ రిఫరల్ కోడ్ అయితే ఇస్తానన్నమాట. అది లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, దానివల్ల మనకి వచ్చే లాభం ఏమీ లేదు. సో ఏంటంటే ఇదైతే మనం స్కిప్ చేసేయచ్చు. ఐ అగ్రీ టు ఫ్లిప్స్టర్స్ అకౌంట్ అని చెప్పి కన్ఫర్మ్ అని కొట్టేసేయచ్చు అనమాట. సో కొట్టేసిన తర్వాత ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుంది అనమాట. స్లైడ్ టు కంప్లీట్ ద పజిల్ అని చెప్పానని. సో ఇదైతే ఉంది కదా, మనకి కంప్లీట్ అయితే చేసేసేయండి ఈజీగా. చేసేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది అనమాట. పైన వెరిఫై నౌ అని అయితే వచ్చింది కదా, మనమైతే ఖచ్చితంగా అయితే కేవైసీ చేసేయాలి. కేవైసీ కనుక చేసేటప్పుడు వెరిఫై నౌ అని చెప్పని ఇక్కడ వచ్చింది, కేవైసీ అయితే చేసేయండి. సో మనమైతే ఈమెయిల్ ఐడితో ఆల్రెడీ బైండ్ చేసి ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యి చేసాం కాబట్టి ఈమెయిల్ ఐడిలో ఆల్రెడీ ఈ వెరిఫికేషన్ ఓకే చేయడం కోసం అయితే ఒక లింక్ అయితే వస్తుందన్నమాట. ఆ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈమెయిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. సో దాన్ని వచ్చేసి మనకు ఆల్రెడీ ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది. సో సెకండ్ థింగ్, ఆ లెవెల్ 2 వచ్చేసి ఐడెంటిటీ వెరిఫై. సో మనకి లెవెల్ 3, లెవెల్ 4 మూడోది రెసిడెన్షియల్ అడ్రస్, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది మనకు అవసరం లేదు. లెవెల్ 2 వరకు వెరిఫై కనుక మనం చేస్తే ఇప్పుడు కేవైసీ దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడైతే మీరు వెరిఫై అనే బటన్ ఉంది కదా, దాని మీద అయితే కనుక ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట. ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఆర్ లైవ్ ఇన్, అంటే మీరు యూఎస్ఏకి చెందినవారా లేకపోతే వేరే దేశానికి చెందినవారా అని అయితే అడుగుతుందన్నమాట. సో అదర్ కంట్రీ, అంటే మనం ఇండియన్స్ కాబట్టి అదర్ కంట్రీ అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఐడెంటిటీ, ఇట్ విల్ టేక్ ఓన్లీ అబౌట్ 2 minutes. అంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాము, అది ఎట్లా ఉంటుంది, వెరిఫై అండ్ కంప్లీట్ ఇన్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంగ్లీష్, మీరు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో ఫుల్ చేయాలని చెప్పని అడుగుతుంది. తర్వాత సెకండ్ థింగ్ వచ్చి సెల్ఫీ, టేక్ ఏ సెల్ఫీ అని అడుగుతుంది. తర్వాత ఐడెంటిటీ డాక్యుమెంట్, టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి. ఈ 3 సంబంధించి మేమైతే వెరిఫికేషన్ కేవైసీ చేస్తామని అయితే అంటుందన్నమాట. సో మీరైతే కంటిన్యూ అని అయితే డౌన్లో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళైతే చెప్పారు కదా ఫస్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని చెప్తానని, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లైను, బిల్లింగ్ నెంబర్ వచ్చేసి ఆప్షనల్, సిటీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత దాని కిందనైతే జిప్ నెంబర్ ఉంటుంది, అదే జిప్ కోడ్ అన్న పిన్ నెంబర్ అన్న ఒకటే. జిప్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేసి మనం ఇండియా కాబట్టి ఇండియా అని ఇచ్చేసాను. నేషనాలిటీ వచ్చేసి మనం ఇండియనే కాబట్టి ఇండియా అని అయితే ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంటిన్యూ అని కనుక ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో గెట్ రెడీ ఫర్ లైవ్ చెక్. సో ఇదైతే మీకు అందరికీ అర్థమై ఉంటుంది.
జస్ట్ ఒక సెల్ఫీ అయితే మనమైతే ఇవ్వాలన్నమాట. సెల్ఫీ వచ్చేసి ఒకటే గుర్తుంచుకోండి, మన ఫేస్ కంప్లీట్గా అంటే హెడ్ నుంచి చిన్ వరకు మొత్తం కూడాను రౌండ్లో అయితే కవర్ అవ్వాలి. సేమ్ ఇక్కడ చూపించారు కదా అలా. అంటే మనం మనం ఐస్కి కేవైసీ చేసినట్లుగా చుట్టుపక్కల ఏం లేకుండా అలా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక పాస్పోర్ట్ ఫోటోలాగా కొంచెం దూరంగా సేమ్ ఈ ఫోటోలో ఎలా అయితే చూపించారో ఆ విధంగా అయితే చేయండి. ఎందుకంటే ఈ వెరిఫికేషన్ కేవైసీలు అయితే చాలా జాగ్రత్తగా అయితే చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిందనుకోండి, మనకి 12 hours టైం అయితే తీసుకుంటుంది. 12 hours టైం అంటే మళ్ళీ మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసేయండి. కంటిన్యూ అయితే ప్రెస్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనం ఫోటో అయితే ఇచ్చేసి సెల్ఫీ అయితే ఇచ్చేసేసి ఓకే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇండియా అని చెప్పి ఇలా ఇచ్చేసేసి సెలెక్ట్ ద కంట్రీ అని చెప్తాను అంది. సో ఇది వచ్చేసి ఇందాక మనం ఏ కంట్రీలో ఉంటున్నారో తర్వాత నేషనాలిటీ అనేది మీకు ఇండియా అనేది ఇచ్చాము కాబట్టి అది ఆటోమేటిక్గా ఇండియా అనేది తీసేసుకుంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ యువర్ డాక్యుమెంట్ టైప్ అంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ ఇచ్చేసేయచ్చు. నేనైతే ఐడి కార్డ్ అనేది అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసారు కదా, టేక్ యువర్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్, మేక్ షూర్ యువర్ డాక్యుమెంట్ ఇస్ ఫుల్లీ స్క్రీన్. అంటే ఈ మనం ఫోటో తీసే దాని స్క్రీన్లో డాక్యుమెంట్ బ్లర్గా లేకుండా, బూజర్గా లేకుండా, క్లియర్గా ఉండేటట్టు, నీట్గా ఉండేటట్లు ఉందా లేదా అనేది అయితే మీరైతే చెక్ చేసుకోండి అని అయితే వస్తుందన్నమాట. సో అది బాగుండేటట్టు చేసుకోండి అని చెప్పి వస్తుంది. తర్వాత మనమైతే మీరైతే టేక్ ఫోటో అని చెప్పి అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే తీసేయండి. తీసుకున్న తర్వాత బాగానే ఉంది ఓకే అని చెప్పానని ఒక ప్రెస్ చేయాలన్నమాట. మనం ఒక ఆప్షన్ అది కనుక ప్రెస్ చేసినట్లయితే మీరు బ్యాక్ కూడా ఫోటో తీసుకోండి. అది కూడా ఓకే బాగుందా అని చెప్పని అడుగుతుంది. ఓకే అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. అగ్రీ టు షేర్ యువర్ ఫ్లిప్స్టార్ అకౌంట్ టు స్టేటస్ విత్ ఓవర్ వ్యాలెట్. మీరు ఓవర్ వ్యాలెట్కి ఫ్లిప్స్టార్ అకౌంట్ని అనుసంధానం చేద్దాం అనుకుంటున్నారా, బైండింగ్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పని అయితే అడుగుతుంది. సో మీరైతే ఇక్కడ అగ్రీ అనేది అయితే చేసేయండి. ఒకవేళ మీరైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీకు కనుక ఇప్పుడు డైరెక్ట్గా ఇవన్నీ చేసిన తర్వాత ఇది రాదు. సో ఏంటంటే మనం ఒక్కసారి అయితే బ్యాక్కి వెళ్ళిపోయి సేమ్ ఇంతకుముందు ఏదైతే మన ఓవర్ ప్రోటోకాల్లో మైనింగ్ ఎలా అయితే స్టార్ట్ చేసి ఓపెన్ చేసామో, ఫ్లిప్స్టార్ అకౌంట్ దగ్గర చేసామో, సేమ్ అక్కడ కనుక మొదలు పెడితే మనమైతే ఫ్లిప్స్టార్ అకౌంట్ ఓపెన్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అగ్రీ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరైతే అగ్రీ అని అయితే ప్రెస్ చేసేసేయండి. ఇదైతే కంప్లీట్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడైతే ఇచ్చారు కదా, నేషనాలిటీ ఇండియా, లింక్ ఫ్లిప్స్టార్ అకౌంట్, ఫ్లిప్స్టార్ ఐడి పి దుర్గాప్రసాద్ అంటే నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఓవర్ వ్యాలెట్కి అదే మెయిల్ ఐడి అనమాట. సో కంప్లీట్ సైబిల్ డిటెక్షన్ సక్సీడెడ్, క్రియేషన్ ఆఫ్ ఎన్ ఓవర్ వ్యాలెట్ అకౌంట్ యాజ్ రిసిప్ట్. అరే ఇదైతే కంప్లీట్ అయిపోయింది, మీకైతే ఇబ్బంది ఏం లేదు, మీకు బైండ్ అయితే అయిపోయింది అని అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే మనకైతే ఇలా అయితే చూపించింది. సో ఇక్కడ వచ్చేసి ఒక్కసారి కనుక మీరు ఓవర్ వ్యాలెట్ యాప్ అయితే ఓపెన్ చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్లో కనుక మీరు వెళ్ళినట్లయితే, సెట్టింగ్స్ అంటే ఎక్కడో కదా కింద అయితే మీకు తెలుసు కదా, అసెట్స్, స్టేకింగ్, హిస్టరీ, సెట్టింగ్స్, ఈ నాలుగిట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ మనం అయితే ఓపెన్ చేస్తే కంగ్రాచులేషన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎయిర్ డ్రాప్. అంటే మనకి వచ్చిన టోకెన్స్ని మనకి ఎయిర్ డ్రాప్స్ అని చెప్పని అయితే వీళ్ళైతే అంటున్నారనమాట. సో ఆ ఎయిర్ డ్రాప్స్ మీకు ఇవ్వడానికి ఎలిజిబుల్ అయితే అయినాయి అని చెప్పని అయితే అంటున్నారనమాట. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఇబ్బంది లేకుండా, అంటే ఎటువంటి తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా స్లోగా అయితే చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి టైం వచ్చేసి May 31st వరకే ఉందన్నమాట. యూటీసీ టైం 3 o'clock అంటే మనకి 7 days ఉంది కాబట్టి ఈ లోపు అయితే కంప్లీట్ చేసుకోండి. June 1st వారంలో అయితే వీళ్ళైతే మైన్ నెట్ అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఈ మైండ్ నెట్కి అయితే రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే దీనికి సంబంధించిన మ్యాటర్ ఏదైనా సరే, ఏ మైన్కి సంబంధించిందైనా సరే ముందు ఇస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీడియో చేయలేని విషయాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి కాబట్టి, అంటే 1 minute లోపు అవి చేయలేం కాబట్టి అయితే టెలిగ్రామ్లో అయితే డిస్కస్ చేస్తాము.